హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిజో వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే మేము వినాయక చవితిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం, ఇంకా వినాయక చవితికి ఏమేమి ప్రసాదాలు చేశాను. ఇదైతే లాస్ట్ ఇయర్ వినాయక చవితిని మేము బెంగళూరులో ఉన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము. అప్పుడైతే సాత్వి అయితే చిన్న పాప, ఇప్పుడైతే మళ్ళీ నాకు ఎయిత్ మంత్లో ఉన్నా కూడా దేవుడికి అయితే అన్ని ప్రసాదాలు చేసాను. ఏమేమి చేశాను అన్నీ కూడా ఉంటాయి ఇంక ఈ వీడియోలో చూసేయండి. లేట్ చేయకోకుండా దేవుడికి అయితే చూడండి, గుగ్గీలు, ఉండ్రాళ్ళు, ఇవి పాలు తాలికలు చేశాను దేవుడికి ఇష్టమైన ప్రసాదం అని చెప్పేసి. ఇంకా పులిహోర లేకుండా ఎలాగా ఇవి కూడా చేశాను. ఇవి ఉండ్రాలు అవన్నీ కూడా చేశాను. 8th మంత్లో కూడా ఉండి ఎందుకు ఇవన్నీ చేశారు అనుకుంటారేమో. అప్పుడైతే మా అమ్మకి ఫీవరు, ఇంకా ఈ టైంలో అందరికీ ఫీవర్స్ వస్తున్నాయి కదా, ఇంకా మా అమ్మ హెడ్ బాత్ చేయకూడదని చెప్పేసి నేనే మార్నింగ్ లేచి ఆ ప్రసాదాలన్నీ కూడా స్వయంగా నేనే చేశాను. ఇంకా మా ఇంట్లో అయితే వినాయకుని అయితే ఇలా అయితే అంతా కూడా మా దగ్గర ఉన్న పువ్వులు ఇవన్నిటితో అయితే ఇంకా మా డాడీ అంతా కూడా అలంకరించారు. ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టాము దేవుడికి. మ్యాక్సిమం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మా డాడీయే పూజ చేస్తారు. ఇంకా పక్కనైతే మేము చుట్టుపక్కలంతా కూడా కూర్చొని ఇంకా బుక్స్కి ఓం శ్రీ అవన్నీ రాసుకుంటూ ఉంటాము. ఇప్పుడైతే పెద్దవాళ్ళం అయిపోయాం కదా, ఇంకా ఏమి రాయలేదు. జస్ట్ మా డాడీ చేస్తూ ఉంటే ఆ మంత్రాలు అవన్నీ చదువుతూ ఉంటే చూసుకుంటూ ఉన్నాను. ఇంకా వీడియో తీస్తూ ఉన్నాను. మా సాత్విక్ अव्यवाय नमः ओम पूजाय नमः ओम रक्षाय नमः ओम सरस्वती प्रदाय नमः ओम सर्वत्राय नमः ओम सर्वरिप्रियाय नमः ओम सर्वमंत्रकाय नमः ओम सृष्टिकर्ताय नमः ओम देवाय नमः ओम अनेकाजिताय नमः ओम शिवाय नमः ओम दीक्षाय नमः ओम द्विजप्रियाय नमः ओम अग्निगर्भजिताय नमः ओम इंद्रश्रीप्रदाय नमः ओम. మీ ఇంట్లో అయితే వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మా ఇంట్లో అయితే ఇలా అయితే చేసుకున్నాము. ఇంకా పూజ దగ్గరికి వెళ్ళకూడదని చెప్పేసి నేనైతే దగ్గర అయితే కూర్చోలేదు, జస్ట్ దూరం నుంచి వీడియో ఇదంతా కూడా తీస్తూ ఉన్నాను. మా డాడీ పూజ చేస్తూ ఉంటే ఈ టైంలో పూజలు అలాంటివి ఏమి, కొబ్బరికాయ అలాంటివి ఏమి కొట్టకూడదు అంటారు కదా. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా డాడీ అయితే ఇంట్లో ఉన్న దేవుడి దగ్గర ఇంకా ఇక్కడ వినాయకుడికి అంతా కూడా హారతి అయితే ఇస్తున్నారు. చూడండి, పువ్వుతో ఇస్తే అలా మంచిది అంట హారతి. చేతితో కాకుండా ఏదైనా పువ్వు పట్టుకొని హారతి ఇస్తే మంచిది అని చెప్పేసి ఇంకా పువ్వు తీసుకొని అయితే హారతి ఇస్తూ ఉన్నారు. సాత్విని కూడా మార్నింగే చక్కగా హెడ్ బాత్ చేసి రెడీ చేస్తాను. తీరా చూస్తే ఏదైనా ఫ్రాక్ వేసుకోవాలంటే బాగా పేచి పడుతుంది సాత్వి. ఏమన్నా కొత్త ఏమన్నా వేసామంటే వద్దు వద్దు అని చెప్పేసి. చిన్నప్పుడు మంచిగా చక్కగా రెడీ అయ్యేది, ఏం వేసినా కానీ చక్కగా వేసుకునేది, వేయించుకునేది మంచిగా. ఇప్పుడైతే అసలు ఏం వేసినా కానీ ఏడుపులే కొట్టేసుకుంటుంది, గిలిగిలా అసలు అరిచేస్తూ ఉంది. ఏమీ కూడా వేయించుకోవట్లేదు. ఇంకా నిద్రపోయినప్పుడు ఏమన్నా రెడీ చేయాలి అనుకుంటే నిద్రపోయినప్పుడు మంచిగా బొట్టు అవన్నీ పెట్టి రెడీ చేయడం ఇంకా సాత్విని. ఈ టైంలో ఇంకా పిల్లలు ఇంతే అనుకుంటా. సెకండ్ ఇయర్ సాత్వికి. ఒక 3 years వస్తే మంచిగా అన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో కదా ఏమీ తెలియక అప్పుడైతే చక్కగా వేయించుకుంది అనుకుంటే, ఇప్పుడు సెకండ్ ఇయర్లో పిల్లలకి కొంచెం తెలివితేటలు ఎక్కువైపోయి ఇంకా బాగా అల్లరి ఎక్కువైపోయింది సాత్విది అయితే. ఎప్పుడు అయితే 3 days తర్వాత నిమజ్జనం చేసేవాళ్ళం. ఇంకా పూజ చేయడం కుదరదులేదే అని చెప్పేసి ఇంకా ఆ రోజు ఈవినింగే అంతా కూడా తీసేసి మా వినాయకుడిని అయితే నిమజ్జనం అయితే చేస్తాము. ఇదంతా కూడా బెంగళూరులో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వీడియో. లాస్ట్ ఇయర్ మేము సెలబ్రేట్ చేసుకున్నది. ఇంటి దగ్గర అయితే పూజ చేసుకొని ఇంకా మార్నింగ్ అయితే ఇలాగైతే సాత్వి మేము అందరం కూడా గుడికి వచ్చేసాము టెంపుల్కి. సాత్వి చూసారు ఎంత క్యూట్గా ఉందో. చిన్నప్పుడు బాగా మంచిగా బొద్దుగా ఉంది. ఈ గుడి మొత్తం కూడా మట్టితో కట్టినట్లు ఇలా ఉంది కదా, కానీ అది మట్టి కాదు. అరుణాచలంలో శివుని టెంపుల్ ఉంటుంది కదా, ఆ విధంగా యాస్టీజ్గా కొంచెం అలాగే ఉండేటట్లు అయితే ఇది టెంపుల్ అయితే కట్టారు. శివుడి గుడి చూడడానికి అయితే చాలా బాగుంది. మంచి విజిటింగ్ ఏరియా కూడా బెంగళూరులో చూడడానికి బాగుంటుంది. ఇక్కడ దగ్గరలోనే మళ్ళీ పంచముఖ వినాయకుడి టెంపుల్ కూడా ఉంది అని చెప్పేసి ఇంక ఇవి రెండు చూసి వెళ్దాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ టెంపుల్కి అయితే వచ్చాము. ఇంక ఇది చూసుకొని పంచముఖ టెంపుల్ దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి ఇంకా శివుడి దర్శనం అయితే అయిపోయింది. మా సాత్వి మేము అందరం కూడా మంచిగా అయితే చేసుకున్నాము. చూడండి ఎంత బాగుందో. ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది. ఆ స్టెప్స్, ఆ చుట్టుపక్కల అంతా కూడా క్లైమేట్, ఆ వాతావరణం, బెంగళూరు సిటీ మొత్తం కూడా కనపడుద్ది చక్కగా. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా విజిటింగ్ ఏరియాకి వెళ్ళాలి అనుకున్నప్పుడు చక్కగా ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా అయితే బయటకు రావచ్చు. ఈ ఏరియా అంతా కూడా బాగుంది. బెంగళూరు అవుట్స్కట్స్లో ఉంటుంది టెంపుల్ అనేది. సాత్విని మంచిగా స్టిల్ ఇమ్మంటే సరే ఫోటో తీసే టయానికి అటు ఇటు తిప్పుతూ ఉంది. ఎందుకులే లేట్ అయిపోతుంది, ఇంకా 2 గుళ్ళకి వెళ్ళాలా, రెండింటిని కూడా దర్శనం చేసుకుని వద్దాంలే, గబుక్కుని వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము.
ఇంతకీ ఈ టెంపుల్ అరుణాచలం అనే టెంపుల్ బనశంకర్లో ఉంది. మా బీటీఎం నుంచి, అంటే మేము బీటీఎంలో ఉంటాం, బీటీఎం నుంచి అయితే బనశంకర్కి అయితే 12 కిలోమీటర్స్. ఇంకా సాత్వింపు అయితే పట్టుకొని మార్నింగే వచ్చేసాము, ఎండగా ఉంటుందని చెప్పేసి. అప్పటికే టైం 11 అయిపోయింది. గుళ్ళో తప్ప చుట్టుపక్కల అంతా కూడా ఎండాకాలం టైప్లో బాగా వేడిగా ఉంది. గుడి లోపల అయితే అంత చల్లగా ఉందో. నెక్స్ట్ అయితే పంచముఖ వినాయకుని టెంపుల్కి అయితే వెళ్ళాము. లాస్ట్ ఇయర్ మొత్తం కూడా చక్కగా టెంపుల్స్ అన్నీ కూడా తిరిగేసాము. ఆ రోజు మొత్తం కూడా ద్వారాలు కూడా 4 ఉన్నాయి, 4 పక్కల. అంటే పంచముఖ కదా, 4 అంటే పైన తలపైన ఇంకొకటి ఉంది వినాయకుడికి ముఖము, ఇంకా 4 పక్కన 4. ఆ 4 కూడా సేమ్ యాస్టీజ్గా ఉన్నాయి. గుడి అయితే చాలా ఉంది, చిన్న సైజు తాజ్మహల్ టైప్లో ఉంది. లోపల కన్నా బయట అయితే సూపర్గా ఉంది వ్యూ అదంతా కూడా. ఈ వినాయకుడు టెంపుల్ బెంగళూరులో కంగేరి అనే ప్లేస్లో అయితే ఉంది, మంచి ఫేమస్. లోపలైతే దేవుని కూడా బాగా అలంకరించారు. ఇక్కడైతే అసలు 1,00,000 మందికి పైగానే భోజనాలు పెట్టుంటారు, ప్రతి ఒక్కరికి కూడా. చక్కగా అందరికీ గుడి చూడడానికి అయితే చిన్న సైజులో గుడిలాగే ఉన్నట్లున్నా కానీ భోజనాలు మాత్రం చాలామందికి దాని తగ్గట్టు ఎంత రద్దీగా ఉందంటే అసలు ఇసుక వేస్తే రాలదు అంటారు కదా, ఆ విధంగా అయితే తోచుకుంటూ అయితే వచ్చాము. అసలే వినాయక చవితి, ఇంకా రద్దీగా వండుకుంటే ఎలా ఉంటుంది. గుడి అయితే సింపుల్గా బాగుంది. అట్లని కొన్ని గుళ్ళకి అయితే హెవీగా కలర్స్ వేస్తూ ఉంటారు. గుడి మొత్తం కూడా చిన్న చిన్న శిల్పాలు చెక్తూ ఉంటారు కదా, అట్లా అయితే ఏమీ లేదు. చూడండి ఎంత ప్లెయిన్గా ఉందో, ఉన్నా కొంచెం కూడా చాలా అందంగా చాలా బాగుంది. అటు కలర్స్ కూడా లేవు, ఓన్లీ 2 కలర్, ఒకే కలరు, ఆ ఎల్లో అదే గోల్డ్ కలర్ ఒకటి ఉంది, ఇంకోటి నార్మల్ సిమెంట్ కలరు. దాన్నే గుడిని అయితే ఎంత అందంగా రెడీ చేశారో. లోపలైతే పువ్వులతో అంతా కూడా అలంకరించారు. ఇంకా లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోదాము. చూడండి ఇంకా లోపల వినాయకుడు ఏ విధంగా ఉంటాడో. పంచముఖ వినాయకుడిని చూడండి ఏ విధంగా అలంకరించారో, చాలా బాగుంది. దగ్గర నుండి చూస్తే ఫోన్లో మరి ఎలా కనబడుతుందో ఏమో కానీ మీకైతే. చూడండి స్టార్టింగ్ అయితే పసుపుతో అయితే ఉంది మనకి ఫ్రంట్ చూడంగానే. నెక్స్ట్ అయితే ఇలాగా రుద్రాక్షతో అయితే అలంకరించారు, దానికైతే కనకాంబరం మాల అయితే వేశారు. ఇక్కడ చూడండి విభూతితో అయితే అలంకరించారు. చక్కగా ఆ విభూతికి ఆ బ్లూ కలర్ ఫ్లవర్స్కి అయితే చాలా అందంగా ఉంది. వేరే ఇంకా కలర్ ఫ్లవర్స్ వేస్తే అంతేం బాగుండదేమో, అంటే లుక్ రాదేమో. ఇక్కడ చూడండి చిరుధాన్యాలతో అలంకరించారు దేవుణ్ణి. పైన కూడా అంతా కూడా చక్కగా పువ్వులతో అంతా బాగుంది. ఇంక ఇక్కడ దేవుని దర్శనం చేసుకొని జయనగర్లో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్తే గుడి టెంపుల్ ఓపెనింగే, గుడి ఓపెనింగే 5కి అంట. ఇంకా మేము అప్పటికి 3 అయిపోయింది. 3 అయిందిగా, ఇంకా 2 అవర్స్ వెయిట్ చేయాలా అని చెప్పేసి జయనగర్ నుంచి మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇంక ఇంటికి వెళ్ళి బాత్ చేసి ఇంట్లో పూజ చేసుకొని మా వినాయకుడికి మళ్ళీ పూజ చేసుకొని చలో ఇంకా మళ్ళీ జయనగర్లో ఉన్న టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే బయట కూడా దేవుని విగ్రహం ఒకటి పెట్టారు. ఫస్ట్ అయితే ఇక్కడ దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళాలా. ఇంకా లోపలికి వెళ్ళడానికండి ఎంత రద్దీగా ఉందంటే ఇసుక వేస్తే రాలదంటారు కదా, చూడండి ఎలా ఉందో. దాని తగ్గట్టు అందరూ చిన్నపిల్లలే. గుడి మాత్రం బాగా డెకరేషన్ చేశారు, అంతా కూడా చక్కగా ఆకులతో పువ్వులతో. ఆకులు కొబ్బరాకులు వైట్వి పచ్చవి అన్నిటిని కూడా భలే అల్లారు. అల్లిక మరి అల్లడానికి వీళ్ళకి ఎంత టైం పట్టిందేమో కానీ గుడి మొత్తం కూడా అలాగే చక్కగా ఆకులతో పెట్టేశారు. ఇంకా ఇక్కడ అంతగా బంతి పువ్వులు అంతేం అంటే అంత వాటితో అలాంటి పువ్వులు ప్లాస్టిక్ వాటితో ఏమైతే డెకరేషన్ చేయలేదు కానీ చక్కగా ఆకులతో గ్రీనిష్గా రెడ్గా వైట్గా అయితే మంచి కలర్ఫుల్గా మంచి ట్రెడిషన్ అంటే చక్కగా మంచిగా ఉంది, చాలా బాగుంది. దగ్గర నుండి చూస్తే ఇంకా అందంగా ఉంటుంది. అమ్మాన్ని ఎంతలాగా అలంకరించారో, చెరుకులు చిరుధాన్యాలు, ఇదిగో ధాన్యాలతో చూడండి ఎంత బాగా పెట్టారో. స్తంభాన్ని ఈ విధంగా అలంకరించారంటే ఇంకా గుడి మొత్తాన్ని కూడా ఎలాగా అలంకరించుంటారు ఒక రేంజ్లో. ఇదిగోండి ఫైనల్గా అయితే దేవుడి దర్శనం కూడా అయిపోయింది. మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకున్నారా? ఇక్కడైతే చిలకలు అయితే భలే పెట్టారండి. మరి అవి ఎలా పెట్టారో ఏమో కానీ చక్కగా ఆకులతో అయితే అంతా కూడా న్యాచురల్ చిలక, అంటే రియల్ చిలక ఏ విధంగా ఉంటుంది ఆ విధంగానే చిలక ఏలాడుతున్నట్లు భలే ఉంది చూడడానికి. లాస్ట్ ఇయర్ అంతా కూడా ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా ఈ సంవత్సరం వచ్చేలోకి టెంపుల్కి వెళ్ళకూడదు కదా 8th మంత్ అని చెప్పేసి ఇంక బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే 2 పిల్లలతో అయితే ఎలా సెలబ్రేట్ చేసుకుంటామేమో. మొత్తానికి అయితే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా బెంగళూరులో ఈ వినాయకుడు అయితే ఇలా బకెట్లో అయితే నిమజ్జనం చేస్తాము. ఇంక ఇదంతా కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ సంవత్సరము. సాత్వి చూడండి ఏ విధంగా గంతులు వేస్తుందో. అప్పుడు మరి చిన్నపిల్లలా ఉంది కదా, ఇప్పుడు చూడండి ఎలా చిన్న సౌండ్ వస్తే చాలు ఏమో గంతులు వేస్తుంది. వినాయకుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇది మా ఇంటి దగ్గర పెట్టారు. అమ్మ వాళ్ళ ఇంటి ముందు అయితే వినాయకుడిని అయితే పెట్టారు. ఇంకా వినాయకుడు చూడండి ఆ చివరి ఎక్కడో ఉంటే ఆ సౌండ్లకు కూడా ఇంకా సాత్వి వాళ్ళు ఎగురుతూ ఉన్నారు. వినాయకుడు వెళ్ళిపోయినా కానీ మాకైతే వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. అందరం నుంచొని అయితే ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటా ఉన్నాము. కోడండి
మన సాత్వితో మామూలుగా ఉండదు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా చూడండి ఏ విధంగా పరుగులు పెడుతుందో, ఇంట్లో ఉండకోకుండా. స్నానం చేద్దాంలే అనుకున్నా కానీ చూడండి కంట్రోల్ అసలు చేతికి చిక్కట్లేదు, పరుగులు తీస్తూ ఉంది. లాస్ట్ ఇయర్ వీడియో ఇంకా ఈ వీడియో అందరికీ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లోకి రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.